అశోక్ బంగ్లా మీద రాజకీయ వివాదం రాజుకుంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వార్తలలో అంశంగా మారుతుంది. నీడనేత జోక్యంతో అసంతృప్తి పెల్లుబుకుతుంది. పార్టీ స్థాపన నుంచి పార్టీని అశోక్ బంగ్లాని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్లకు ప్రాధాన్యత రాను రాను కరువవుతుంది. అప్పటి వరకు కనిపించని ఆ నీడనేత 2024 ఎన్నికలకు ముందు అకస్మాత్తుగా తెర మీదకి వచ్చి అన్నీ తానేనని, నేను చెప్పిందే వేదమని అందరి మీద పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శలు ముసురుకుంటున్నాయి. ఇప్పటికే నాయకుడి కాని నాయకుడిపై పెద్దాయనకు టీడీపీ క్యాడర్ ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అందరూ మెచ్చే అదితి కొలులో షాడో నేత ఎవరు? మరి నాయకుడి కాని నాయకుడి జోక్యంపై బంగ్లా పెద్దాయన ఏమి ట్రీట్మెంట్ ఇస్తారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదా. వాచ్ దిస్ స్టోరీ. విజయనగరం జిల్లాలో అశోక్ బంగ్లాకి ఒక చరిత్ర ఉంది. అది అశోక్ గజపతిరాజు అధికార నివాస ప్రాంతమే కావచ్చు. జిల్లా రాజకీయాలకు అతి ముఖ్యమైన కేంద్రం కూడా. తెలుగుదేశం పార్టీ రాజకీయ కాన్వాస్ మీద ఆవిష్కృతమైన నాటి నుంచి ఈ బంగ్లా టీడీపీకి కంచు కోటగా వస్తూ వచ్చింది. ఆ కోటకి మహారాజు అశోక్ గజపతిరాజు. టీడీపీకి ఆయనే పెద్ద దిక్కు. ఆయన నాయకత్వంలోనే టీడీపీ బలపడింది, తన ఉనికిని నిలబెట్టుకుంటూ వస్తోంది. ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆ బంగ్లా ఏనాడూ వివాదానికి కేంద్రం కాలేదు. అక్కడ సిఫార్సులకి తావులేదు. అంతా రూల్ ప్రకారమే నడవాలన్నది అక్కడి రూల్. అక్కడికి వచ్చిన వారైనా వెళ్ళిన వారైనా ఏనాడు ఆ బంగ్లా మీద పన్నెత్తి మాట కూడా అన్నది లేదు. అంతటి క్రమశిక్షణ కలిగిన ప్రాంగణం అది. అటువంటి ప్రాంగణం ఈ మధ్యకాలంలో ఎందుకొనో తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. దీనికి ప్రధాన కారణం అశోక్ గజపతిరాజు ప్రత్యక్ష రాజకీయ పాత్ర నుంచి పక్కకు జరగటం. ఆయన ఎంపీగా పోటీ చేసిన నాటి నుంచి ఈ బంగ్లాలో అలికిడి అలజడి ఆరంభమవుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన కుమార్తె అదితి గజపతిరాజు రాజకీయ అరంగేట్రం చేయడంతో ఆ బంగ్లా పెద్ద కుదుపుకే గురయ్యింది. మీసాల గీత పక్కకు జరగడం, అశోక్ గజపతి వెంట నడిచే వాళ్ళు అనేకులు బంగ్లాను వేడాల్సి వచ్చింది. అది ఆనాడు రాజకీయ ప్రకంపననే సృష్టించింది. చాలా కాలం అదొక రాజకీయ వివాదంగా కొనసాగింది. మొన్నటి ఎన్నికలతో ఆ వివాదం కాస్త సద్దుమరిగింది. దాదాపుగా ఆ రాజకీయ వివాదం కాస్త అదితి గెలుపుతో తెరమరుగున పడింది. ఈసారి అశోక్ ప్రత్యక్ష రాజకీయాల నుంచి పక్కకు జరిగారు. రాజకీయాలలో ఆయన ఉన్నప్పటికీ ప్రత్యక్ష జోక్యం నుంచి దాదాపుగా తప్పుకున్నారు. పార్టీ కార్యకలాపాలకే పరిమితమయ్యారు. పార్టీ పిలిచినప్పుడు మాత్రమే పాల్గొంటున్నారు, లేకుంటే బంగ్లాకే పరిమితం అవుతున్నారు. ఈ గ్యాప్ లో విజయనగరం మండలానికి చెందిన ఒక నాయకుడు అకస్మాత్తుగా బంగ్లాలో ఎదిగిపోయారు. ఎమ్మెల్యే అదితి వెంట నిత్యం ఆయనే ఉంటారు. మొన్నటి ఎన్నికల పర్వం నుంచి ఆయనే అన్నింటిలోనూ జోక్యం చేసుకుంటూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆయన వ్యవహార శైలికి అనేక మంది నాయకులు నొచ్చుకున్నప్పటికీ అశోక్ మీద అభిమానం, అదితి నాయకత్వం మీద నమ్మకంతో సర్దుకుపోయారు. ఒక్కొక్కసారి ఇలా చేయండి అలా చేయండి అని ఆదేశించిన పార్టీ కోసం మిన్నకుండిపోయారు. గెలిచిన తర్వాత నాయకుల జోక్యం మరింత పెరిగింది. నేను చెప్పిందే వేదం, నేను చేసిందే శాసనం, తాను ఏది చెప్తే అదే చేయాలన్న ధోరణి ఆయన కొనసాగిస్తున్నారు. అధికారులు గాని కార్యకర్తలు గాని ఎవరైనా గాని ఎమ్మెల్యే కన్నా ఈ నాయకుడినే కలవాలన్న సంకేతాలు ఇవ్వడం కనిపిస్తుంది. అధికార కేంద్రాల వద్ద కూడా ఆయన హవాయే నడుస్తోంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ పని జరగాలన్నా ఆయన చెవిలో వేయకుండా చేయకూడదని అనధికారికంగా అధికారులకు ఫత్వా జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకు ముందు అనేక ఆరోపణలు చేసిన టీడీపీ నాయకులు గ్రీవెన్స్ సెల్కి ఇచ్చిన ఫిర్యాదుల మీద ఇప్పటి వరకు ఒక్క విచారణ కూడా ప్రారంభం కాలేదు. ఈ విషయంలో కూడా ఆయన జోక్యం ఉంటుందని బయట ప్రచారం జరుగుతోంది. తన దగ్గర ఉంటే చాలు, మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకుని షాపులు కట్టినా ఇల్లు కట్టుకున్నా పర్వాలేదు, అటువైపు అధికారులు తొంగి చూడని పరిస్థితి. గత నాయకుల మీద ఏ విమర్శలు చేశారో అదే వ్యవహారం ఇప్పుడు కొనసాగడం పట్టణంలో చర్చకు తావిస్తోంది. ఇక మరో మహిళా నేత ప్రభుత్వ సచివాలయాలకు వెళ్లి అధికారులు కుర్చీలో కూర్చుని హుకుం జారీ చేస్తూ ఆమె షాడో ఎమ్మెల్యేగా అవతారం ఎత్తారు. గతంలో లేని ఖాళీ స్థలంలో రాత్రికి కంటైనర్లు పుట్టుకు వచ్చిన అధికారులు గాఢ నిద్ర నటించడం చూసి వీటన్నిటి వెనక ఆ నాయకుడి ఆదేశాలు సూచనలు ఉంటున్నాయన్న ప్రచారం నడుస్తోంది.
ఈ వైనాలను చూసి నగర ప్రజలు అవాక్ అవుతున్నారు. ఏమీ మారలేదంటూ పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతానికి టీడీపీ నాయకుల్లో అత్యధికులు పార్టీ నాయకులుగానే ఉన్నారు. స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్సీపీదే హవా కొనసాగుతోంది. దీంతో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ నాయకులు తగిన పరపతి లేకుండా పోయింది. చిన్న చిన్న పనుల కోసం కూడా ఈ నాయకుడినే వేడుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా గ్రామ డివిజన్ రాజకీయాల్లో కూడా ఆయన జోక్యం చేసుకోవడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రత్యేకంగా తన అనుచరులు ఏర్పాటు చేయడం, అన్ని విషయాల్లోనూ వేలు పెట్టడాన్ని తట్టుకోలేకపోతున్నారు. తనకి నచ్చిన నాయకుల మీద మహిళా నేత ఎమ్మెల్యేకి లేనిపోను నూరు పోస్తారన్న ఆరోపణలు ఇప్పుడిప్పుడే వినిపిస్తున్నాయి. ఇప్పటికే అశోక్ గజపతిరాజు దృష్టికి ఆ విషయం తీసుకుని వెళ్ళినట్లుగా తెలుస్తోంది. నేరుగా ఎమ్మెల్యేలతో ఆ నాయకుడి జోక్యం మీద తాడో పేడో తేల్చుకుందామని అనుకున్నా ప్రభుత్వం అధికారంలో ఉండడం, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో టికెట్ల కోసం ప్రస్తుతానికి అవమానాలు దిగుమతున్నట్లుగా బంగ్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో నేతగా తనను నిలబెట్టుకునేందుకు మరింత శృతి మించితే పెద్ద ఆయన ముందే ఆ పంచాయతీ పెట్టాలని కొంతమంది నాయకులు ఇప్పటికే ఒక నిర్ణయంతో ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఆ నాయకుడి తీరు మీద సీనియర్లు అసంతృప్తితో ఉన్నట్లు అశోక్ దృష్టికి కూడా వెళ్ళింది. ఆ నాయకుడి తీరు మీద ఒక కన్ను వేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికైనా ఆ నాయకుడు అతి జోక్యాన్ని తగ్గించుకోకపోతే పార్టీకే కాదు అశోక్ బంగ్లాకు కూడా మచ్చ తప్పదన్నది టీడీపీ అభిమానుల నుంచి వినిపిస్తున్న మాట. మరి బంగ్లా పెద్ద ఆ నాయకుడి విషయంలో ఎలా స్పందిస్తారో అన్నది వేచి చూడాల్సిన విషయం.